యేసుక్రీస్తు నామానికి స్తోత్రం. మరి మార్చి మాసం 5వ తారీఖు నుంచి ప్రపంచమంతా మరి అనేక దేశాలు ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో క్రీస్తు శిలువపై ఆయన పొందినటువంటి శ్రమల్ని జ్ఞాపకం చేసుకునేందుకు గాను మరి ఎంతో భక్తి ప్రభుత్వాలతో 40 దినాలుగా దీనిని ఆచరణలో పెడుతున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు. ఈ 40 దినాల యొక్క ప్రాముఖ్యతని గడిచిన దినాల్లో కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఈరోజు లెంట్ ఆరాధన 9వ దినం. 8 దినాలు కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో దేవుని సన్నిధానానికి ఒక తపస్సుగా ఒక యజ్ఞంగా భావించి దేవుని సన్నిధికి పరుగున వస్తున్న బిడ్డల యొక్క హృదయవాంఛను దేవుడు సిద్ధింపచేయును గాక. వారి యొక్క తపస్సు మరి వ్యక్తిగతమైనటువంటి అవసరాలు కావచ్చు, లేకపోతే ఆత్మ జీవితాన్ని బట్టి కావచ్చు, ఏదేమైనా మరి దూరమైనటువంటి ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఈలాగిన మరలా చేరువుగా రావటానికి దేవుడిచ్చిన అవకాశం దేవుని ప్రభుత్వం ద్వారా ఇప్పుడైనా మీరు దుఃఖించచ్చు, ఉపవాసంతో దుఃఖించచ్చు, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ఆయన ఒక ఇన్విటేషన్ కార్డియల్ ఇన్విటేషన్ ఆయన ఇచ్చాడు. ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఆయన ఇచ్చాడు అన్నమాట. ఆయన ఎందుకు ఇచ్చాడో మరి ఆయన తన ప్రజల పక్షంగా ఎంత మరి భారం కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మరి ఈ కింద వచనాల్లో కూడా మనం చూసినట్లయితే తెలుస్తుంది కదా. ఆయన కృపావాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి మన యొక్క పాపాలని, మన అపరాధాలని ఎంచుకున్న ఆయన ఎప్పటికప్పుడు కూడా ఇప్పుడైనా తమ యొక్క జీవితాలను సరి చేసుకోవాలని దేవుడు ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో మరి ఆది అపోస్తులు ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక ఆచారం అయినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాల్ని ఆసరా తీసుకొని పండితులు, పూర్వీకులు, ఆది అపోస్తుల సంఘం ఏర్పాటు చేసింది ఈ మండల కాలాన్ని మరి ఎంతో పవిత్రంగా మరి ఆరాధించడానికి ప్రభువు చూపిన కృపను బట్టి ప్రభువుకి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మరి బర్త్డే కూడా ఉన్నది కదా. బర్త్డే విషయంలో కూడా కొన్ని మాటలు ధ్యానం చేసుకొని సిలువ ధ్యానాల్లోనికి మనం రెగ్యులర్గా మనం చేస్తున్న ధ్యానాల్లోనికి వెళదాం. ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి బిడ్డలకి రఘుకి, రేవంత్కి, అదేవిధంగా కెవిన్ అబ్రహాంకి నేను ప్రత్యేకంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వారి యొక్క జీవితాల్లో మరొక సంవత్సరం అనే దయా కిరీటం ఆ ప్రభు అనుగ్రహించినందుకే వందనాలు. గడిచిన కాలం అంతా ఆయన కృపాక్షేమాలు బిడ్డల వెంట తీసుకుని వచ్చి నూతన సంవత్సరం అనే దయా కిరీటం ఆ బిడ్డలకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. బిడ్డలకి మరి ముగ్గురికి కూడా ఆయురారోగ్యాన్ని, దీర్ఘాయుష్యాన్ని బిడ్డలకి అనుగ్రహించాలా, జ్ఞానవంతులుగా, శక్తిమంతులుగా బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాలని మనం అందరం కూడా ఉదయకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం. అలాగన మరి బిడ్డల్ని దేవుడు 2 చేతులు ఎత్తి ఆశీర్వదించును గాక. ఆమేన్. కీర్తనాకారుడు 127వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు మనం చూస్తాం కదా. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అమ్ముల పొది నింపుకుని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. కుమారులు ఎవరట? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అంటే దేవుడిచ్చింది, దానిని స్వాస్థ్యం అంటారు. అది చెరిగిపోనిది, తరిగిపోనిది, మరి క్షయము కానిది దీనిని స్వాస్థ్యంగా మనం భావించవచ్చు. మరి అలాగిన బహుమానం మరి కుమారుల్ని దేవుడు ఇస్తున్నాడంటే మరి ఆ యొక్క కుటుంబాలకి దేవుడు ఇచ్చే ఆ యొక్క స్వాస్థ్యంగా భావించి అపురూపంగా బిడ్డల్ని పెంచాలి. కుటుంబాన్ని బట్టి కూడా 108వ కీర్తనలో కూడా చాలా చక్కని మాటలు మనం చూస్తాం కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాజితం అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిటని భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు.
యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెహోవా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగనా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, వారి కుటుంబం ఎలాగ వర్ధిల్లుతో, భార్య ఎలాగుంటుందో, బిడ్డలు ఎలాగ ఉంటారో, మరి ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనని, దేవుడు ఇచ్చిన వాగ్దానాల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎక్కడి వరకు అంటే పిల్లలను చూస్తారంట. ఎవరు చూస్తారు? ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆ కుటుంబాలు ఇదిగో ఈలాగన ఎలా ఉంటుందంట, భార్య ఫలించే ద్రాక్షావల్లి. ఫలించాల ద్రాక్షావల్లి. ఏమండి, ద్రాక్షావల్లులు ఫలిస్తా ఉన్నాయా? ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ద్రాక్షావల్లి ఫలించాలా? ప్రభుల వారు అనేక సందర్భాల్లో ఆయన తెలియజేశారుగా. ఫలింపు అనే దానిని దేవుడు అనేక పర్యాయాలు ఆయన ఉటంకించిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మరి మానవుల పట్ల కూడా దేవుని యొక్క అపూర్వమైనటువంటి ఆ యొక్క ప్రణాళిక కూడా మానవులు మరి ఫలించాలని, అభివృద్ధి పొందాలనే ఆయన ఉద్దేశమైనది. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించినప్పుడు, ఆయన కట్టడలకు లోబడి జీవించినప్పుడు ఆయన భార్య ఎలా ఉంటుందంట, ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటుందంట. పిల్లలు ఎలా ఉంటారంట, భోజనము బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఒలీవ మొక్క తెలుసు కదా, ఒలీవ మొక్క అన్ని మొక్కలలో కూడా, అన్ని వృక్షాలలో కూడా శ్రేష్టమైనది ఒలీవ మొక్క. దాన్ని అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. కానీ బిడ్డలు అలాగన ఎలా ఉంటారంట, ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఎక్కడ? భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలే ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు, అనగా పైన ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో అలాగున ఆ కుటుంబాలకి అవి వారు స్వతంత్రించుకుంటారు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినమ్మా. కౌశిక్ రా, ఇక్కడ కూర్చో, కుర్చీలోనే ఖాళీ కూర్చున్నా. ఈ యొక్క మాటల్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలా. సంవత్సరం వెంబటే సంవత్సరం దేవుడు ఆ కృపాక్షేమాలని బిడ్డలకి ఇస్తున్నాడు అంటే ఆయన యొక్క కృప బిడ్డలు ఫలించాలని, అభివృద్ధి పొందాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది. అలాగన బిడ్డలు ముగ్గురు జీవితాల్లో కూడా దేవుని యొక్క మహాకృపలు, ఈ కుటుంబాలు కూడా అలాగన మరి దేవుని యొక్క ప్రణాళికలో వర్ధిల్లాలని నేను మరొకసారి రఘును బట్టి, రేవంత్ను బట్టి, మరి కెవిన్ అబ్రహాంను బట్టి కూడా నేను కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ఆ రీతిగా పెంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను కుమ్మరించి నడిపించును గాక. హల్లెలూయా. ఈరోజు శ్రమల దినోత్సవం కదా. మరి ముందు దినం నేను అనుకుంటాం కృతజ్ఞత ఆరాధన, మరలా శ్రమల ఈ యొక్క లెంట్ ఆరాధనలో కూడా కలిసి వస్తే అనుకున్నాడు. చాలా చక్కగా, తెలివిగా, చాలా ప్లానెడ్గా ఉంటాడు రఘు అయితే మాత్రం. ఏ మాత్రం ఎక్కడ కూడా ఎవరికి కూడా అందడు అసలు. నిజంగా చాలా సంతోషం కదా. దేవుని స్తుతించడం, దేవుని బిడ్డలతో కలిసి ఆరాధించడం అనేది ఎంతో గొప్ప దివ్యమైనటువంటి అనుభవం. మొన్నే కదా దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టాడు. ఇప్పుడే మళ్ళీ గృహకుడికి పెట్టాలా అని అనుకోలే. నా సంఘ బిడ్డలతో కలిసి నేను ఆనందించాలి అని ఆ యొక్క ఆనందం, ఆ సంతోషం మరి ఆ కుమారుడికి, కుటుంబానికి ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా వందనాలు. మరి ఆ యొక్క మరి ఆరాధన, ఆ కృప అనేది ఆ యొక్క ఫంక్షన్ విషయంలో కూడా దేవుడు మనందరి ప్రార్థన ఆలకించాడు. ఈ కుటుంబం యొక్క ప్రార్థనతో పాటు మన ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుతంగా మరి ఆ బంధువర్గాన్ని, స్నేహితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరినీ కూడా, సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు తోడుకొని వచ్చాడు. వారి హృదయవాంఛల్ని సిద్ధింపచేశాడు. ఆ బిడ్డ కృప అనేది కూడా దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లులాగా మనం అందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం ఈ కుటుంబాన్ని బట్టి. మంచిది. మరి శ్రమల దినాలు, సిలువ ధ్యానాల్లో మనం ఉన్నాం కనుక సిలువ ధ్యానాల్ని ఈ 40 దినాలు కూడా మనం దీన్ని కంటిన్యూ చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఇదొక ఉత్సవంగా, ఇదొక పండుగగా, ఇదొక తపస్సుగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మాటల్ని మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ 40 దినాలు కూడా యేసుక్రీస్తు ప్రభుని శ్రమల్ని జ్ఞాపకం చేసుకుంటూ మండల కాలాన్ని ఆచరిస్తున్నాం. మండల కాలం నేను అనేక సార్లు చెప్పాను కదా. మండల కాలం అంటే పూర్వీకులు మండల కాలాన్ని ఎన్ని రోజుల్ని మండలం అనేవాళ్ళు? 40 దినాల్ని మండల కాలం అని చెప్పేవాళ్ళు.
దాంట్లో కూడా చాలా శ్రేష్టమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని మన పరిశుద్ధ గ్రంథంలో అనేక నూతన నిబంధనలో పాత నిబంధనలో కూడా 40 దినాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత విశిష్టత మరి ఎంతో ఉన్నతంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. మరి క్రైస్తవ జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ మండల కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం రోమా పత్రికల ద్వారా మరి అపొస్తలుడైన పౌలు మనకు అనేకమైన మాటలు తెలియజేశాడు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నారు. ఏకంగా పనికిమాలి ఆ మాట ఎంత దౌర్భాగ్యమైనటువంటి మాట కదా. ఆయన ప్రజలను బట్టి ఆయన చేస్తున్నటువంటి మాట ఏంటంటే వారి యొక్క నడవడిక, వారి యొక్క మరి జీవితం, ఆత్మీయ జీవితం ఎలాగుంటుందో. మరి ఆ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా 40 సంవత్సరాలు మరి ఎంత భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి శ్రమలను వారు అనుభవించారు. కేవలం వారు చేసినటువంటి అపరాధాలు, వారు చేసినటువంటి పాపాలు, దేవుని పట్ల వారి తిరుగుబాటు, వారి యొక్క అక్రమాన్ని బట్టి దేవుడు వారిని ఎంతగా శ్రమలకు పాలు చేశాడు, ఎంతగా శోధనలకు పాలు చేశాడు. అయినా మరి తిరుగుబాటు స్వభావంతో ఉన్నటువంటి ఆ ప్రజలను బట్టి మరి ఎల్లవేళలా కూడా ఆయన తండ్రి దగ్గర మరి విజ్ఞాపన చేస్తూనే ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారు ఈ మండల దినాల నుంచి అనేక ఈ 8 దినాలకు కూడా మరి దేవుని బిడ్డల ద్వారా అనేకమైన లోతైనటువంటి మర్మాల్ని మనం తెలుసుకున్నాం కదా. చక్కని మాటలు కూడా మన దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకున్నాం. మొన్నటి దినాన్ని అనుకుంటా మరి అందులో ఆ ఉబేదెదోము యొక్క ఆ యొక్క ఇన్సిడెంట్ని కూడా చెప్పడం జరిగింది. ఏమిటి? దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతని అందులో తెలియజేయడం జరిగింది. దేవుని సన్నిధి మందసం ఎక్కడ ఉండాలి? మరి ఫిలిస్తీన్లు ఆ యొక్క మందసాన్ని కొట్టుకొని వెళ్ళారు. మరి వారి ఫిలిస్తీన్ల ఆధీనంలో ఇజ్రాయెల్ ప్రజలు వారి ఏలుబడిలో ఉన్న నేపథ్యం. ఆ యొక్క మందసాన్ని ఎక్కడ పెట్టారు? దాగోను గుడి దగ్గర దేవతా విగ్రహాలు ఉన్నటువంటి చోట పెట్టారు. దానికి సంబంధించినట్టు ఆ యొక్క మరి మందసం మరి ఆ యొక్క విగ్రహాధీకులు ఆ యొక్క మరి ప్రజల పక్ష ఆ యొక్క సన్నిధిలో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏ రీతిగా అగచాట్లు పాలయ్యారో, ఎంతటి భయంకరమైనటువంటి శ్రమలు పాలయ్యారో మనం గమనించాం గడిచిన దినాల్లో. ఆ తర్వాత దావీదు కూడా దానికి భయపడి ఆ మందసాన్ని వదిలిపెట్టిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత ఆ గిత్తీయుడైనటువంటి ఉబేదెదోము ఆయన మందసాన్ని తీసుకొని 3 నెలలు వారి ఇంట్లో పెట్టుకున్నాడు. 3 నెలలు వారి గృహాల్లో దేవుని మందసం ఉన్నప్పుడు, దేవుని మందసం అంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి అంటే ఎక్కడైతే 2-3 ఆయన నామాన్ని గణపరుస్తారో, ఆరాధిస్తారో వారి మధ్య ఆయన ఉంటాడు అన్నాడు. ఆయన ఉంటాడంటే ఆయన సన్నిధిని ఉంటాడు, ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి ఏ గృహం అయితే దేవుని సన్నిధికి పట్ల ఆతృత కలిగి ఉంటుందో ఆ గృహాలు దాన్ని దీవించబడ్డ సందర్భాన్ని లేఖనం ద్వారా గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఒక యాడ్ చూస్తాం కదా, భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటంట? అంబికా దర్బార్ కాదు, మండల కాలం. ఏమండి? శిలువ ధ్యానాలు. ఏమండి? మండల కాలం. ఏమండి? మండల కాలం. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో ఎవరికి వారు చేసిన అపరాధాలను బట్టి, పాపాన్ని బట్టి, దేవునికి దూరమైనటువంటి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ప్రతిదినం కూడా మరి ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందుకుంటూ దీనిని ఒక తపస్సుగా, దీక్షగా భావించాలని అనేక సందర్భాల్లో రిపీటెడ్గా మనం ధ్యానం చేసుకుంటున్నాం. 3 బారిన జీవితాలు, చిత్రమైపోయిన బ్రతుకుల్ని చిగురింపజేసుకోవటమే లెంట్, చిగుర్చటమే లెంట్. లెంట్ అంటేనే చిగుర్చటం. అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా కూడా బిడ్డలు ఎంతో ప్రయాసం ఉన్నప్పుడు కూడా ఉదయకాలం అంతా కూడా కొంతమంది ఉపవాసంతో ఉంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొంతమంది ఉదయకాలంలో మరి సాయంకాలంలో ఉండలేక ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని వారు ఉదయకాల సమయంలోనే మరి ఫాస్టింగ్ ఉంటున్నారు. కొంతమంది సాయంకాలం ఫాస్టింగ్ ఉంటున్నారు. ఎందుకైనా ఈ ఫాస్టింగ్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. రాబోయే దినాల్లో మరి మొన్నటి దినాలు కూడా మనం ఉపవాసం గురించి, ప్రార్థన గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇలాగ ఒక్కొక్క దినం ఒక్కొక్క మెట్టు మనం కోల్పోయినటువంటి ఈ ఎనర్జీ అంటే ఈ ఆత్మీయమైనటువంటి ఆ శక్తిని మనం ఎప్పుడెప్పుడైతే కోల్పోతున్నామో దినదినం కూడా ప్రవర్తమానంగా దానిని మనం పొందుకునే వారిగా
మరి ఈలాగన ప్రతి కూడికలో కూడా మనం పాల్గొంటూ మరి ఈ యొక్క మండల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి దేవునికి ఇష్టలుగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుంది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారు, ఈ క్రీస్తు శ్రమలని అపవాది తనంతట తానే ఉద్దేశపూర్వకంగా కలిగించింది కాదు. ఏమంటే క్రీస్తు శ్రమలని ఇది దైవ సంకల్పం అనేది మనందరికీ కూడా తెలుసు. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడాలి, అందుకనే ఆయన శ్రమలు అనుభవించాడు. కేవలం ఈ 40 దినాలే శ్రమలైనా 40 దినాలు మాత్రమే కాదు, ఆయన జీవిత కాలంలో 3.5 సంవత్సరాలు కూడా శ్రమలే అనుభవించాడు. 3.5 సంవత్సరాల కాలం కూడా ఆయన పరిచర్య జీవితంలో పొందుకున్నటువంటి అనేకమైన కఠోరమైనటువంటి శ్రమలు, మరి దానిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు తన పరిచర్యలో సంభవించిన శ్రమల్ని ఆయన ధైర్యంతో మొక్కవోని ధైర్యంతో ఆ తండ్రి యొక్క నడిపింపుతో ఆయన ఎదుర్కొన్నారు. మరలా చెప్పేదా, యేసు ప్రభువు వారు తనకు వస్తున్నటువంటి ఆ శ్రమలను బట్టి, తనకు వస్తున్నటువంటి ఆ బాధలను బట్టి ఆయన ఏం చేశాడంట, ధైర్యముతో తర్వాత దేవుని యొక్క నడిపింపుతో ఎదుర్కొన్నాడు, వాటిని జయించాడు. ఒక్కసారి మన జీవితాల్లో మనం చూసినట్లయితే అది జయించి ఈ రోజున తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. మన కోసం ఆయన వేచి చూస్తున్నాడు తిరిగి రావడానికి. ఎందుకు తిరిగి రావడానికి? మనల్ని మరలా తీసుకువెళ్ళడానికి. మరలా తిరిగి రండి, మరలా అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తీసుకువెళ్ళటానికి. ఆయనకిష్టులైన ప్రజలు మాత్రమే తీసుకెళ్తాడు సుమా. ఆయనకిష్టులైన చక్కని మాట లూకాసు సువార్తలో మనం చదువుతాం కదా, రెండో అధ్యాయంలో, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందంట. ఎవరైతే భూమి మీద ప్రభువులు వారికి ఆయనకిష్టులుగా జీవిస్తారో, అనగా ఆయన శ్రమలలో పాలిభాగస్తులై ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుంటారు. శిలువ శ్రమలు ఈ ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ శ్రమలు లేకుండా, ఈ శోధనలు లేకుండా, ఈ బాధలు లేకుండా మనం లేము. దేవుడంతటి వాడే వాటిని ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడు? ధైర్యంతో ఎదుర్కొన్నాడు. తర్వాత దేవుని నడిపింపుతో ఆయన ఎదుర్కొన్నాడు. ఆ తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైనటువంటి సంగమా, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేకమైనటువంటి శ్రమలు, శోధనల్ని మనం ఎదుర్కొంటాం. ఎంతో భయంకరమైన స్థితిగతుల నుంచి కూడా మనం ఎదుర్కొంటాం. ఈ స్థితిలో కూడా మనం కలిగినటువంటి ఆ సాక్ష్యాన్ని, ఆయన రక్తం చేత కడగబడినటువంటి ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోకూడదు. ఎలా పోగొట్టుకోకూడదు? వారు పొందుకుంటున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమను బట్టి అపనమ్మకంతో దేవునికి దూరస్తులయ్యే వారుగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాడు. పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12-11 వచనాలను మనం చూసినట్లయితే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వంత సంభవించినట్లు ఆశ్చర్యపరకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మాదానముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా. పౌలు తెలియజేసిన ఈ అంశాలని, ఏమంటే అగ్ని వంటి మహాశ్రమలు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ శ్రమలు పొందనటువంటి వారు? నేను శ్రమలు లేకుండా లేనండి, నా లైఫ్ అంతా కూడా ఎంతో ఆనందంగా ఉందండి అన్న వాళ్ళకి మాత్రం నేను హ్యాట్సాప్ చెప్తున్నా. కానీ ఈ భూమి మీద నరులైన ప్రతి ఒక్కరు కూడా శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు గుండా ప్రయాణం చేయనటువంటి వారు లేరు. దేవుడైనంతటి వాడే ఆ ప్రయాణం చేసి ధైర్యంతో దాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన బిడ్డలంటే నీవు నేను కూడా ఆయన ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడు? ధైర్యంతో, దేవుని నడిపింపుతో, తండ్రి చిత్తం మేరకు, ఆయన చిత్తం మేరకు వాటన్నిటిని కూడా ఆయన ఎదుర్కొనే శక్తిని కలిగి ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గడిచిన దినాల్లో కూడా ఈ లెంటు ఆరాధన ఎందుకు ఎలాగా
ఇందులోని ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే చక్కని మాట మనం చూస్తున్నాం కదా. లెంట్ ఈజ్ ఏ పీరియడ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ అంట, స్వపరీక్ష. స్వపరీక్ష ఇందులో మనం చూసినట్లయితే ఇందులో రైచియస్ పీపుల్, నీతిమంతులుగా తీర్చబడటానికి ఇది ఒక సాధన, ఇది ఒక తపస్సు, ఏమండి ఇది ఒక దీక్ష. ఏమంటే చాలా మంది రోజు మనం పేపర్లు టీవీలు చూస్తాం కదా, ప్రతిదానికి కూడా ఏముంది ఇమ్మీడియట్గా ఏదో అసెంబ్లీలో గొడవ జరిగితే రోడ్డు మీదకి వస్తారు, జిందాబాద్ ముర్దాబాద్ అని వాళ్ళ యొక్క నిరసన తెలియజేసుకుంటారు. అది ఒక భాగం, అది ఒక వైపు. అండి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రియమైనటువంటి వారు, దేవుని సన్నిధిలో మనం ఆయనకు విరోధంగా చేసిన ప్రతి అపరాధాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో ఆయనని వేడుకునే వారిగా, ఆయనని ఆయనకు వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి అపరాధాలను బట్టి మనం ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకునే వారిగా ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరిక అయినది. కాబట్టి ఈ స్వపరీక్ష వల్ల ఏం తేలుతుందంటే రైచియస్ పీపుల్గా, అనగా నీతిమంతులుగా తీర్చబడతారు. మన జీవితకాలంలో ఎప్పుడు కూడా మరి మనం చూసే పరిస్థితి ఏమిటంటే, మనం చేసే పరిస్థితి అంటే అనేక సందర్భాల్లో మనం ఈ లెంట్ దినాల్లో మనకు వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. నీవు పరిశుద్ధుడిగా తీర్చబడాలా, నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే మొట్టమొదటిగా ఈ యొక్క స్వనీతి అనేది దూరం చేసుకోవాలా. స్వనీతి అనేది ఈ యొక్క ఎప్పుడు కూడా మనం ఇతరులను ఆడిపోసుకునే ఆ యొక్క నైజాన్ని దూరం చేసుకోవాలా. ఇతరుల క్షేమం కోరే వారిగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసుకుంటూ, స్వపరీక్ష నీలో ఉన్నటువంటి ఆ యొక్క మురికి, ఆ యొక్క కల్మషం ఏమైతే ఉన్నదో, దేవునికి అవిరోధంగా ఉన్నటువంటి ఆ లక్షణాలు, ఆ స్థితిగతులు ఏమైతే ఉన్నాయో వాటిని దూరం చేసుకోవడానికి మనం ఎప్పటికప్పుడు కూడా ఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఛార్జింగ్లో భాగమే 40 దినాలు ప్రియమైనటువంటి సంగమ. ఏదైతే ఈ యొక్క డ్రై అయిపోతుందో మన జీవితం, ఆత్మీయమైనటువంటి కార్యాలు లేక, ఎందుకు మనం ఈ కూడికలు ఇలా పెట్టుకుంటామంటే పని లేక కాదు. లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను మనమందరం కూడా మరి భయపడితే మనం పాపంలోనే పుట్టాం కనుక ఈ లోకాశలు, నేత్రాశలు, జీవపుటము మనల్ని ఎప్పటికప్పుడు కూడా మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఇది అపవాది యొక్క కుతంత్రం. అపవాదిని ఎప్పటికప్పుడు మనం జయించేవారుగా ఉండాలి దేవుని నడిపింపు ద్వారా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మండల కాలంలో మనం గత వారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్వపరీక్షతో పాటు రూపాంతరం చెందాలట ఈ మండల కాలంలో. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్న దేవునికి అనుకూలమును దేవుని చిత్తాన్ని తెలుసుకునే వారిగా ప్రయాసపడాలని, రూపాంతరంలోనికి మార్చబడాలనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 3వ అంశం చూసినట్లయితే ఎవరికి వారు ఈ లెంటి దినాల్లో ఈ మండల కాలంలో పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకుంటేనే కదా రైచియస్ పీపుల్గా, ఆ నీతిమంతుల యొక్క ఆ యొక్క స్థితిలోనికి మార్చబడతారు. ఇప్పుడు పాప స్థితి నుంచి, ప్రాచీన స్వభావం నుంచి నూతన స్వభావం, అంతరంగంలో నూతన పురుషుణ్ణి ఈ లెంటి దినాల్లో ఎప్పటికప్పుడు ఏం చేయాలా? ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి. డ్రై అయిపోయినటువంటి, ఆ శిథిలమైపోయినటువంటి, డెడ్ అయిపోయినటువంటి ఆ యొక్క సెల్ని, అనగా ఆ యొక్క హృదయాన్ని ఏం చేయాలంట? రీఛార్జ్ చేసుకోవాలా. అందులో భాగంగా ఈ 40 దినాలు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియమైన వారలారా, యథార్థమైన జీవితం దేవునికి ఎంతో ఇష్టమైనది కాబట్టి మన ప్రవర్తన సరి చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో దేవుని యందు విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు అలాగిన వారికి వస్తున్న శోధనలను బట్టి, అగ్ని వంటి మహాశ్రమలను బట్టి వారు ఏమాత్రం వెనుదిరిగిపోకుండా వారు ధైర్యంతో దేవుని యందు ఏం కలిగి ఉన్నారు? దేవుని యందు విశ్వాసం కలిగి వారు విజయవంతమైనటువంటి జీవితాల్ని వారు జీవించారు. దేవుని చేతనే వారు సేబాష్, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అని దేవుని యొక్క కృపకు పాత్రలయ్యారు. ఎందుకంటే కేవలం వారి యొక్క విశ్వాస జీవితం. అందులో మనం చూసినట్లయితే అబ్రహాం గురించి ప్రతిదినం కూడా మనం రిపీటెడ్గా మనం ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం అనేది ఎంతో గొప్ప విశ్వాసం ఉన్నది. మనం ఈ రోజైతే అన్ని తెలుసుకుంటున్నాం.
ఎంతో మన కంటితో చూసాం హోలీ ల్యాండ్ని. మరి ఆ యొక్క రోమా ప్రభుత్వం వాళ్ళు ఏమేమి చేశారో అవన్నీ కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటిని బట్టి మనం విశ్వాసం ఉంచాం. కానీ అబ్రహాం భక్తుడు ఆనాడు మరి ఆయనకి ఏ విశ్వాసం ఉంది చెప్పండి? నిరీక్షణ, ఒక దేవుడు ఉన్నాడనే ఒక నిరీక్షణతో ఆయన వైపే చూసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ధర్మశాస్త్రము లేదు, చెప్పేవాళ్ళు లేరు, టీవీలు లేవు, ఎక్కడ లేవు, ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రాహాము విశ్వాసము కలిగి జీవించాడు. ఆదికాండం ఇంటికి వెళ్ళిన తర్వాత 22వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చదివినట్లయితే మరి ఏ రీతిగా దేవుడు అబ్రాహాముని పరిశోధించాడు. నిన్ను నన్ను మనందరిని కూడా పరిశోధించినట్లు పరిశీలించినట్లు అబ్రాహామును కూడా దేవుడు పరిశోధించాడు. ప్రియమైన సంగమా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియమైన వారులారా 12వ అధ్యాయం ఈ యొక్క భాగాన్ని ఆదికాండం మనం చూసినట్లయితే 1 నుంచి 3 వచనాల్లో కూడా ఆయన దేవుని యందు విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఆయన మరి దేవుని మీద ఆధారపడి మరి దేవుని కృపకు పాత్రుడైనట్లుగా మనం చూస్తున్నాం కదా. మరి ఈ యొక్క భాగాన్ని పరిశోధన సైంటిస్టులు మనం చూస్తూ ఉంటాం కదా. సైంటిస్టులు ఎప్పుడు అదే ఎక్కడో దాకేందుకు మా మనవడిని చూస్తాం. వాడు 24 గంటలు పెట్టేది యానిమల్ ఇదే. ఎక్కడన్నా రోడ్డు మీద ఉండే చీమో పురుగో కనబడ్డాడు, దానికి పేరు ఏది పెట్టేస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే ప్రియమైనట్టు వాళ్ళారా, ఈ యొక్క పరిశోధన టెస్టింగ్ అనేది ఇది ఈ ఆత్మీయ జీవితానికి కూడా కావాలి. ఈ ఒక పదార్థాన్ని, ఒక వస్తువును మన పరిశోధన సేవలో పరిశీలించినప్పుడు దాని యొక్క క్వాలిటీ తెలుస్తుంది, దాని యొక్క స్థితి ఏమిటో మనకి తెలుస్తుంది. అలాగిన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు కూడా టెస్ట్ చేసుకునే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు కూడా మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు చూస్తాం కదా. అందులో 29వ అధ్యాయం 39వ అధ్యాయం చూసినట్లయితే మీరు చదవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వచనంలో యోసేపు కూడా అనేకమైన శోధనలు ఎదుర్కొన్నాడు కదా. ఆయన ఐగుప్తు దేశంలో ఫరోరాజు గృహంలో మరి ఆయన ఎంతో శోధించబడ్డాడు. ఆయన ఆ శోధనని జయించాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఆ శోధనని ఆయన జయించగలిగాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆయన అంశం ఏంటంటే ఆశా నిగ్రహం. ఆత్మ ఈ యొక్క గలతీ పత్రికలో మనం చూసినట్లయితే చాలా చక్కని మాటలు ఉంటాయి. శరీర కార్యాలు ఏమున్నాయి, అదేవిధంగా ఆత్మ కార్యాలు ఏమై ఉన్నాయని అంశాలు మనం చూస్తున్నాం. ఇలాంటి దినాల్లో మరి ఈ యొక్క శరీర కార్యాలని మనం విడిచిపెట్టి ఆత్మ ఫలాలు ఫలించే వారిగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. అలాగన యేసేపు తన జీవితంలో కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన యొక్క ఎప్పటికప్పుడు తన స్వపరీక్ష చేసుకుంటూ తన పరిశుద్ధతని కాపాడుకుంటూ ఆయన ఎంతో ఉన్నతంగా దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15-16 వచనంలో మనం చూస్తున్నట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని అనే చక్కని మాటను మనం చూస్తాం కదా. అదేవిధంగా మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-7 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జాగ్రత్తకు దూరముగా ఉన్నట్టే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలువ లేదు. ఈ యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలా. జీవకిరీటం పొందుటకై ఈ మండల కాలం, ఈ 40 దినాలు, ఈ సమయం ఎంతో అనుకూలమైన సమయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12-14 చూసినట్లయితే, శోధన సహించువాడు, ఇది కూడా రిపీటెడ్గా వస్తూ ఉంది మనకి, సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడినేరడు, ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన, చాలా చక్కని మాట, ప్రతివాడు కూడా తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడి
మరులు కలుపబడిన వాడై శోధింపబడును. ప్రభువులు అంతటి వాడు యేసు ప్రభులు అని కూడా అరణ్యంలో అపవాది చేత ఎంతో భయంకరంగా శోధించబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 4:1-11 కూడా, అదేవిధంగా కీర్తన గ్రంథం 119:71 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అంతటి ఆ దైవాంశ సంభూతుడై ఉండి మరి ఆయన ఎంతగానో శోధించబడ్డాడు. దేవుని యొక్క నడిపింపుతో ఆయన ఆ శోధనని ఎదుర్కొన్నాడు. కీర్తనాకారుడు అంటాడు కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు 119:71 చాలా చక్కని మాటని మనం చూస్తాం కదా. అదేవిధంగా మరి ఆ సౌలు దావీదు విషయంలో కూడా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో చాలా చక్కని మరి సన్నివేశాన్ని మనం చూస్తాం కదా. ఎప్పుడైతే బాలుడైన దావీదు గొల్యాతుని మరి అరవైన భయంకరుడైనటువంటి గొల్యాతుని ఆయన శిరచ్ఛేదన చేస్తాడో, మరి ఆయన ఆ దావీదుని కొనిపోతూ ఉన్న రాజకన్యకులందరూ కూడా సౌలైన రాజుని విస్మరించిన సందర్భాన్ని మనం చూస్తాం. దావీదుకి ఏమంటారు? సౌలుకి ఎన్ని అంటారు? 1000 కొలది, దావీదుకి 10,000 కొలదని ఎప్పుడైతే మరి ఆ రాజకన్యలు పొగిడారో, రాజు అయినటువంటి వాడు తన దేశంకు ప్రతిష్టలు నిలబెట్టిన బాలుడైన దావీదుని వాళ్ళు సన్నుతిస్తుంటే చేస్తుంటే రాజు అయినటువంటి వాడు సౌలు ఓరవలేకపోయాడు. ఆ విషపు చూపు ఆ యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ చూపు చాలా మందిని మనం చూస్తాం. కొంతమంది మాటలతో ఏముండదు అనమాట, ఒక్కొక్కరు చూస్తారు, ఆ చూపుతోనే కొంతమంది మాడి మసైపోతారు అనమాట. అలాగనే సౌలు విషయంలో కూడా మనం చూసినట్లయితే ఎప్పుడైతే బాలుడైనటువంటి ఆ దావీదు ఆ ఘనమైన విజయాన్ని తెచ్చినప్పుడు ఆయన అప్రిషియేట్ చేయకుండా అప్పటి నుంచి కూడా ఆయన పట్ల ఏం చేశాడు? హేయభావాన్ని, ద్వేషభావాన్ని చూపించిన సందర్భాన్ని అయినప్పటికీ కూడా అబ్రహాము వలె, యేసేపు వలె దావీదు కూడా ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? తనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, శోధనను బట్టి అయ్యో రాజే అని కూడా భయపడలేదు. ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఎన్నో అద్భుత కార్యాలు మరి బాలుడైనటువంటి దావీదు పట్ల చేశాడో, యేసేపు పట్ల చేశాడో, అబ్రహాం పట్ల చేశాడో, అలాగిన దేవుడు నా జీవితాల్లో మనం పొందుకున్నటువంటి శ్రమలను బట్టి, శోధనను బట్టి కూడా దేవుని ఎందుకనుక విశ్వాసాన్ని సన్నగిలకు వెళ్ళకుండా, వస్తున్నటువంటి ఆపదలను బట్టి, వస్తున్నటువంటి అవమానాలను బట్టి, వస్తున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి మనం వెనుదిరిగి చూసామా? దేవుని యందు విశ్వాసాన్ని సల్లగిల్లామా? మనం ఏ విధంగా కూడా మన జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోలేము. వస్తాయి, మానవులకు రాక ఎవరికి వస్తాయి చెప్పండి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. వీటన్నిటిని కూడా ఇదిగో ఈ మహానుభావులు, ఈ భక్తులు ఎలాగినా వాటి అన్నింటినీ కూడా ప్రయాణం చేస్తున్నాయి. అందరితో కంటే కూడా ప్రభులు వారే మొట్టమొదటిగా ఆయనే ఈ శ్రమల గుండా ప్రయాణం చేసి ఒక మాదిరి చూపించలేడు. ఇక్కడ దావీదు కీర్తనలో ఆయన అంటాడు కదా, 9వ అధ్యాయం అనుకుంటా, శ్రమగలకు మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. ఎంత చక్కని మాట ఆయన తెలియజేస్తున్నాడు కదా ప్రియమైనటువంటి వాళ్ళారా. ఏమంటున్నాడు? శ్రమగలకు మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను అని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, శ్రమలలో, వేదనల్లో కూడా దేవుని స్తుతించేవారు. ఇంకా చూసుకుంటే యోబు విషయంలో మరి ఇంకా అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ఒక గొప్ప సాక్ష్యాలు కలిగి ఉన్నారు. వారి శ్రమలు సైతం, మరి ఏ విధమైన నిందలు సైతం వారు లెక్క చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వారు విజయవంతమైన జీవితాల్ని వారు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి వారు అల్పమైన వారిగా ఎంచాలంట మనకు వచ్చినటువంటి శ్రమలు. యోబు ఏ రీతిగా అల్పమైన వాటిని ఎంచాడో కృషించిపోకుండా ఆహ్వానించాలి. నిన్నటి దినాన నాకు ఏమి తొయిక సావిత్రి గారికి శ్యాంప్రసాద్ గారికి బాగాలేదని నేను ఫోన్ చేస్తే, సరే వాళ్ళనంతా వెళ్ళి చూసి వద్దాం కదా అని నేను వెళ్ళాను. మార్నింగ్ టైం వెళ్తే ఇమీడియట్గా సావిత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇంటి ఎదురుగానే డాబాలో ఒక ఆమె అద్దుకున్నారు. వారు పురోహితులు అంట, బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు. ఆమె ఎప్పటి నుంచో చెప్తుంది, పాస్ గారు వస్తే నాకు కబురు పంపించండి,
అని పంపించిందంట. పంపిస్తే వచ్చింది. రాగానే చాలా అతి వినయంతో నమ్రతతో ఆమె ఎంతో చక్కగా కూర్చుంది. ఇక ఈ ఒక 2 నిమిషాలు కూర్చున్న తర్వాత ఒకటే బళ్ళు అని ఏడుస్తూ ఉంది. ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు. ఏంటమ్మా చెప్తానమ్మా, ఏంటమ్మా పరిస్థితి ఏంటమ్మా చెప్తా ఉందన్నమాట. కరోనా టైంలో భర్తని ఏమండి, కరోనా టైంలో 31 సంవత్సరాల కుమారుడిని పోగొట్టుకుంది. ఇద్దరు కొడుకులు, ఇంకా మిగతా 2 కొడుకులు, పెద్దోడు ఆఖరోడు ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో బెంగళూరులో ఉన్నాడు. అమెరికాలో ఉన్నవాడు రమ్మంటున్నాడు కానీ ఇవేం వెళ్ళటానికి ఇష్టం లేదు అక్కడ. మరి అక్కడే అమ్మగారి సావిత్రి గారి ఆ యొక్క ఇలాకాలోనే, ఆ 2 రోడ్ల మధ్యలోనే వాళ్ళ తమ్ముళ్ళు 3 ఉన్నారంట, సిస్టర్స్ కూడా ఉన్నారంట. వాళ్ళందరూ కలిసి నీకేం బాధ లేదు, నీకేం భయం లేదు, ఎవరున్నా లేకపోయినా మేము చూసుకుంటామని చెప్పేసి అక్కడ ఆ సావిత్రి గారి ఇంటి ఎదురుగానే ఆమె ఒక కింద పోర్షన్ అదిగి తీసుకొని అక్కడ ఉంటుంది. ఆమె చెప్తుందయా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అన్నీ ఉన్నాయి కూడా. మేము అర్చకులు అండి, అర్చకులు. అమ్మా మీకు విశ్వాసం కనుక ఉన్నట్లయితే మీరు గొప్ప కార్యాలు. రాత్రులు అస్సలు నిద్ర పట్టలేదు, నిద్ర అనేదే రావట్లేదు. ఎందుకు రావట్లేదు నిద్ర ఎందుకు రాదు? చాలామంది వయసు పెరిగినప్పుడు అది ఆ క్వాలిటీ వేరు, అది వేరు. అన్నీ ఉండి కూడా వయసు రీత్యా కొంతమందికి నిద్ర రాదు, అది వేరేది. కొంతమంది వయసు లేకపోయినా నిద్ర రాలేదు అంటే అది హృదయ వేదన. అది నేను చెప్పాను, అమ్మ ఏ డాక్టర్ వల్ల కాదు తెలియదు, నీకున్నటువంటి రోగాన్ని మార్చేవాడు, కుదిర్చేవాడు యేసు ప్రభు వారు మాత్రం ఒక్కడే, ఆయన ఒక్కడే కుదిరిస్తాడమ్మా. నీకు విశ్వాసం ఉంటే దేవుని నమ్ముకోమ్మా. ఆయన నమ్ముకో, నువ్వు అద్భుతమైన కార్యాలు చూస్తావు. లేదు కొంచెంసేపు ఇటు కొంచెంసేపు అటు అంటే మాత్రం ఎవరు ఏం చేయలేవమ్మా. నువ్వు స్థిరంగా, వాళ్ళ అబ్బాయి చర్చికి వెళ్తాడంట, అమెరికాలో చర్చికి వెళ్తాడంట. అమ్మా నీకు ఇష్టమైతే ఆ పని చర్చికి వెళ్ళమ్మా, నాకు అభ్యంతరం లేదు, నేను వెళ్తున్నాను కదా ఇక్కడ, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పాడు. అమ్మా మరి అబ్బాయి కూడా అప్రూవల్ ఇచ్చాడు కదా. అమ్మా మరి దేవుని సన్నిధిలో మరి మీరు ప్రార్థన చేయండి. బైబిల్ని మొట్టమొదటిగా ఒక నవల్లాగా, ఒక కథ పుస్తకంలాగా చదవండి, చిన్న కథల్లాగా చదవండి. మీరు చదువుతూ వెళ్తుంటే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎక్కడ సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ ఏ బ్యాంకులో కానీ నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు ఆ సమాధానం, ఆ నిద్ర లేమి అనేది తీసివేయటం ఎవరి వల్ల కాదు. ఇది కేవలము యేసు ప్రభువుల వారు ఆయన ఒక్కడి ద్వారానే ఈ యొక్క నెమ్మది కలుగుతుంది. సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారికి మాత్రమే సమాధానం కలుగుతుంది. ప్రియమైనటువంటి వారులారా, నేను ముగిస్తాను. దావీదు కీర్తన 91వ అధ్యాయం 15వ వచనం అంటాడు కదా, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి. కాబట్టి ఆ ప్రియమైనటువంటి సంగమ, ఈ మండల కాలంలో మరి 40 దినాలు కూడా మరి ఆధ్యాత్మికమైన జీవితాన్ని రగిలించుకుందాం, వెలిగించుకుందాం. అలాగే నా సంఘాన్ని, ఈ కుటుంబాన్ని బలపరిచి నడిపించును గాక.